గోల్కొండ కోటలో జరిగే బోనాల ఉత్సవాలకు చారిత్రక నేపథ్యం ఉంది. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు మట్టికోట నిర్మించే సమయంలో గోల్కొండలో తొలి బోనం సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. మహంకాళీదేవిగా పూజలు అందుకుంటున్న గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఓవర్ టు దేవి. ఆషాఢ మాసం వచ్చిందంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే తెలంగాణ పల్లెల్లో ఒక సంబుర వాతావరణం, ఒక పండుగ వాతావరణం, ఒక ఉత్సవ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం గోల్కొండలో ఉన్నాం. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఎల్లమ్మ తల్లి ఆలయం, అలాగే ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఆనుకునే ఒక గుహ లోపల అమ్మవారు, మహంకాళి అమ్మవారు అంటే ఏకకాలంలో కూడా ప్రతాపరుద్రుని కాలంలో ఈ గోల్కొండ కోట మీద ఇక్కడ వెలసి ఉన్న అమ్మవార్లు శక్తి స్వరూపాలుగా కూడా విరాజిల్లుతూ ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలుగా అలరారుతూ ఉన్నాయి. ఎల్లమ్మ అంటేనే ఎల్లలను రక్షించేటువంటి తల్లి. ముఖ్యంగా గ్రామ దేవతలను ఎందుకు కొలుస్తూ ఉంటారు? 108 గ్రామ దేవతలు 56 మూర్తులుగా ఆవిర్భవించి ఉన్నాయి ఈ లోకంలో అంతటిని అని చెప్పేసి మనకు వేదాల్లో చెప్పబడి ఉంది. అలాంటి అమ్మ ఎవరైతే ఉన్నారో గ్రామ దేవతలు ఆ గ్రామానికి ఉన్నటువంటి ఎల్లలను రక్షిస్తూ ఉంటారు కాబట్టి ఎల్లమ్మ తల్లి అని అంటారు. అలాగే ఎవరైతే ఉన్నారో నూకాలమ్మ తల్లి అంటే నూకలు ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా ఆహారాన్ని అందిస్తుంది కాబట్టి నూకాలమ్మ తల్లి అంటారు. తలుపులమ్మ తల్లి అంటే తలచినా చాలు వస్తుంది, రక్షిస్తుందని చెప్పేసి ఇలా వివిధ రూపాల్లో వివిధ పేర్లలో ఉండి ఈ లోకాన్నంతటినీ కూడా గ్రామానికి సంరక్షకులుగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క గ్రామ దేవతలకు ప్రతీతి. ముఖ్యంగా గోల్కొండలో ప్రతాపరుద్రుని కాలంలో ఈ యొక్క జగదాంబిక అమ్మవారు, ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మవార్లు ఇక్కడ వెలసి ఉన్నారు. ప్రస్తుతం మనం గుహలోపల ఉన్నటువంటి మహంకాళి అమ్మవారిని చూస్తున్నాము. ఇక్కడంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అందరూ కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తమ కోరికలను నెరవేర్చమని, చల్లగా చూడమని, మా కుటుంబంతో పాటు చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని రక్షించమని, అలాగే బాగా వర్షాలు కురిసి సస్యశ్యామలమయ్యి పంటలు బాగా పండాలి, జగతికి జీవనాధారమైనటువంటి గాలి, నీరు, ఆహారం ఈ మూడు కూడా ప్రాథమికంగా ఒక మనిషికి అవసరమైనవి కాబట్టి ఈ యొక్క అనాదిగా కూడా నమ్మకంగా వస్తూ ఉన్నది అమ్మ తల్లికి బోనం సమర్పిస్తే ఈ లోకమంతా కూడా చక్కగా ఉంటుంది. అలాగే ఏవైతే వర్ష ఋతువు ద్వారా వచ్చేటువంటి అంటువ్యాధులు కానీ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఏవైతే ఉన్నాయో మసూచి లాంటివి, అలాగే అమ్మ తల్లి లాంటి కొన్ని ఏవైతే ఉన్నాయో స్మాల్ ఫాక్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉండేవి. వాటి నుంచి రక్షించమని ఈ వేపాకుని, పసుపు కలిపిన నీళ్ళని, అలాగే పసుపు అంటే మనం తెలుసు కొన్ని పసుపు కానీ వేపాకు కానీ సైంటిఫిక్ గా చూసుకుంటే గనక అవి యాంటీబయాటిక్ గా ఉపయోగపడతాయి. వర్షాకాలంలో అమ్మవారికి ఇలా సమర్పించడం ద్వారా ఈ లోకమంతా సమృద్ధిగా ఉంటుంది. ఏవైతే ఉంటాయో ఆ రోగకారక క్రిములన్నీ కూడా నశించిపోతాయని ఒక ప్రగాఢ విశ్వాసమే అమ్మ తల్లికి బోనం సమర్పించడం అనేది అనాదిగా వస్తున్నప్పటికీ కూడా దాని వెనుక ఉన్నటువంటి ఆరోగ్య సూత్రం పరంగా చూసుకుంటే గనక ఇక్కడ ఈ వేపాకు ద్వారా శాఖ సమర్పించడం అంటే ప్రకృతి నుంచి వచ్చిన ఏవైతే ఉన్నాయో ఉత్పత్తులను తిరిగి ఆ ప్రకృతి మాతకు సమర్పణ భావంగా సమర్పించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అంతేకాదు యాంత్రిక జీవనంలో ప్రతి మనిషి కూడా రోజువారీ కార్యకలాపాల్లో విసిగి వేసారిపోతూ ఉంటారు కాబట్టి కొంత ఊరట లభించేందుకు ఈ యొక్క పర్వదినాలు కావచ్చు, ఇలాంటి ఉత్సవాలు కావచ్చు, ఇది ఒక జానపదుల ఉత్సవం. జనజీవన స్రవంతిలో శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకుంటామని చెప్పేసి మనకు బోనాలు తెలియజేస్తుంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా విరాజిల్లుతోంది ఈ బోనాల ఉత్సవం. మనం ప్రస్తుతం మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటూ ఉంది. ఈ నెల రోజులు కూడా అంటే ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం, దక్షిణాయనంలో వచ్చేటువంటి వర్ష ఋతువులో వచ్చేటువంటి ఈ పండుగ ఇటు తెలంగాణ ఆడపడుచులకి అలాగే ఒక ఆదివారం వచ్చిందంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది, ఒక కలర్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది, ఒక ఆధ్యాత్మిక శోభ కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో.